దయ్యంతో డేటింగ్, దయ్యంతో ప్రేమ అనే పాయింట్ చుట్టూ ఈ కథను రాసుకున్నట్టుగా టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ముందు నుంచి కూడా దిల్ రాజు ఈ సినిమాను బాగానే లేపాడు. తనకు ఆర్య విన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో మళ్ళీ అలాంటి ఫీలింగ్ వచ్చిందని, ఇదొక న్యూ ఏజ్ ఫిలిం అవుతుందని ఊదరగొడుతూనే వచ్చాడు. అయితే ఇక దిల్ రాజు ఎన్ని చెప్పినా ఒక్కసారి సినిమా బయటకు వచ్చాక ఆడియన్స్ చెప్పేదే ఫైనల్ అవుతుంది. సినిమా స్టోరీ చాలా సిల్లీగా ఉందని, తీసుకున్న పాయింట్ కాస్త కొత్తగా అనిపిస్తుంది. కానీ దాన్ని తెరపైకి తీసుకురావడంలో విఫలమయ్యాడని, చాలా బోరింగ్ మూవీ అని అంటున్నారు. స్క్రీన్ ప్లే చాలా గందరగోళంగా ఉందని, అసలు సస్పెన్స్, థ్రిల్ మెయింటైన్ చేయలేకపోయాడని, ఇది ఖచ్చితంగా డైరెక్టర్ ఫాల్ట్ అని కామెంట్లు చేస్తున్నారు. అలా లవ్ మీ మీద ఓవర్సీస్ నుంచి దారుణమైన టాక్ వచ్చేసింది. మరి ఈ మూవీ ఇక్కడ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక్కడ కూడా అదే టాక్ వస్తే మాత్రం సినిమా రెండో రోజుకే తట్టబుట్టా చదువుకోవాల్సి వస్తుంది. అసలే ఏప్రిల్ నుంచి సరైన సినిమా లేక థియేటర్లు వెలవెలబోతున్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల సింగిల్ స్క్రీన్లు మూతపడ్డాయి. ఇక ఆ సింగిల్ స్క్రీన్లు ఈ మూవీతో కలకలలాడుతాయని హీరో చాలా గొప్పగానే ప్రమోషన్స్ లో చెప్పుకున్నాడు. మరి ఆ మాటలు నిజం అవుతాయా లేదా అన్నది చూడాలి. ఆల్రెడీ ఇప్పటి వరకు నెట్టింట్లో వచ్చిన టాక్ చూస్తుంటే మాత్రం ఈ మూవీ కనీసం వీకెండ్ వరకు అయినా ఆడుతుందా లేదా అన్న అనుమానం కలుగుతుంది. చాలా మంది నెట్టింట్లో ఈ మూవీకి 1.75 రేటింగ్తోనే సరిపెడుతున్నారు. అంటే ఈ చిత్రం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని నెట్టింట్లో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.